ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. గత కొన్ని నెలలుగా వేతన సవరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారందరికీ ఊరటనిస్తూ 12వ పీఎస్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ నూతన పీఎస్సీలో భాగంగా ఉద్యోగులందరికీ 23% షిప్‌మెంట్‌ను ఖరారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేయబోతుంది. షిప్‌మెంట్ అంటే ప్రాథమిక వేతనంపై ఇచ్చే అదనపు పెంపుదల. దీనివల్ల కేవలం మూల వేతనమే కాకుండా దానిపై ఆధారపడి ఉండే డీఏ మరియు హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్‌లు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ప్రభుత్వం ఈ పీఆర్సీ అమలుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ప్రభుత్వం కనుక ఈ 23% షిప్‌మెంట్‌ను కనుక అమలు చేసినట్లయితే ఏ స్థాయి ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుందో స్పష్టమైన అవగాహన అయితే వచ్చేసింది. ఎందుకంటే ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ జీతాల పెంపు వారికి పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అంటే పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో పెరిగిన పెన్షన్ ద్వారా మరింత గౌరవప్రదమైన మరియు సుఖవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం లభించింది. ఈ 23% షిప్‌మెంట్ అనేది ఉద్యోగుల కష్టానికి లభించిన గుర్తింపుగా అందరూ భావిస్తున్నారు. ఇది వారిలో పని పట్ల మరింత బాధ్యతను మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది అనడంలో సందేహం లేదు. కొత్తగా విడుదలైన వేతనాల జాబితా ప్రకారం ప్రతి కేడర్ వారికి అంటే క్లాస్ 4 ఉద్యోగుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఆయా స్కేల్స్ ప్రకారం భారీగా చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా భావించి ఈ ముందడుగు వేయడం విశేషం. ఈ 12వ పీఆర్సీ అమలు ద్వారా వచ్చే నెల నుండి పెరిగిన జీతాలు నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి. దీనికోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పాత జీతానికి ఇప్పుడు పెరిగిన జీతానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తుంటే ఉద్యోగ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఈ సానుకూల నిర్ణయం వెలువడిందని, దీనివల్ల అందరికీ న్యాయం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపై ప్రతి ఉద్యోగి తన కుటుంబ అవసరాలను తీర్చుకోవడంలో మరియు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడంలో ఈ పెరిగిన ఆదాయం ఎంతో కీలకంగా మారుతుంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది నిజంగా ఒక చిరస్మరణీయమైన శుభవార్త. ఇక ఈ 12వ పీఆర్సీ అమల్లోకి వస్తే 19,000 కనిష్ట బేసిక్ పే ఉన్నవారికి 23% షిప్‌మెంట్ అంటే దాదాపు రూ. 4,370 కేవలం బేసిక్ పేలోనే పెరుగుతుంది. అంటే వీరి కొత్త బేసిక్ సుమారు రూ. 23,370 అవుతుంది. దీనికి తోడు పెరిగిన డీఏ మరియు హెచ్ఆర్ఏ కలిపితే నెలకి చేతికి వచ్చే జీతంలో గణనీయమైన మార్పు ఉంటుంది. ఒకవేళ మీ బేసిక్ పే 30,000 అయితే దానికి 23% షిప్‌మెంట్ జోడిస్తే సుమారు 6,900 అదనంగా పెరుగుతుంది. అప్పుడు మీ కొత్త బేసిక్ పే 36,900 అవుతుంది. దీనివల్ల మధ్యస్థాయి ఉద్యోగులకు ఆర్థికంగా చాలా పెద్ద వెసులుబాటు కలుగుతుంది. వారి నెలవారీ పొదుపు కూడా పెరుగుతుంది. ఇక 50,000 బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగుల విషయానికి వస్తే 23% షిప్‌మెంట్ వల్ల వారికి నెలకు బేసిక్‌లోనే 11,500 భారీ పెరుగుదల కనిపిస్తుంది. అంటే వీరి కొత్త బేసిక్ 61,500కి చేరుకుంటుంది. దీనివల్ల వీరి గ్రాస్ సాలరీ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఊహించిన రీతిలో పెరుగుతాయి. అలాగే అత్యున్నత స్థాయిలో అంటే రూ. 1,00,000 బేసిక్ పే ఉన్న అధికారులకు ఈ 23% షిప్‌మెంట్ అమల్లోకి వస్తే కనుక ఏకంగా వీరికి 23,000 వరకు బేసిక్ అదనంగా చేరుతుంది. ఫలితంగా వీరి కొత్త బేసిక్ 1,23,000 అవుతుంది. ఇలా పెరగడం వల్ల వారి పెన్షన్ కంట్రిబ్యూషన్ మరియు భవిష్యత్తులో వచ్చే రిటైర్మెంట్ గ్రాట్యుటీ వంటివి కూడా భారీగా లాభసాటిగా మారుతాయి. ఈ 23% షిప్‌మెంట్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే ప్రతి ఉద్యోగికి వారి హోదాను బట్టి కనీసం 4,000 నుంచి 25,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనం చేకూరబోతుంది.